నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా మాట్లాడుతాను. హోమియో ఫిజిషియన్ అండ్ డైటీషియన్, ఫెలోషిప్ ఇన్ న్యూరో రీహాబిలిటేషన్. ఈరోజండి మనం మాట్లాడుకునే వీడియో ఏంటంటే అండి, పైల్స్ సఫరింగ్ అవుతున్నారు, ఫిస్టులా సఫరింగ్ అవుతున్నారు. పైల్స్ ఇలా ఫిస్టులా అని, ఫిజర్ అని ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, మీ హ్యాబిట్స్ని ఎలా మార్చుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ పైల్స్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, ఫిజర్ అంటే ఏంటి అని దాని గురించి మాట్లాడితే ముందు మేజర్ సిమ్టమ్స్ గురించి నేను మాట్లాడతాను. మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే ఈ మూడు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే ఏంటి ఈ పైల్స్ అని కానీ, ఫిజర్ అని కానీ, ఫిస్టులా కానీ డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. వీటిలో మేజర్ సిమ్టమ్స్ కిందగా మనం చూసుకుంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అండి. మోషన్ డైలీ వెళ్ళకపోవటం లేదా మోషన్ చాలా హార్డ్గా అవటం, ఇవి జరుగుతుంది. సెకండ్ థింగ్, మోషన్లో బ్లడ్ పడటం, మోషన్ వెళ్తున్న ప్రతిసారి బ్లడ్ పడటం. ఫోర్త్ థింగ్ ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత కానీ ముందు కానీ పస్ డిశ్చార్జ్ అవటం. అంటే ఇన్నర్ వేస్ కనుక చూసుకుంటే డ్రాయర్కి కానీ పస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇన్నర్ వేస్ డ్రాయర్కి కానీ ప్యాంట్కి కానీ పస్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. అది మోషన్తో సంబంధం ఉండొచ్చు, సంబంధం లేకపోవచ్చు. ఇవి మేజర్ సిమ్టమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. డిఫరెన్షియేషన్ ఏంటంటే అనేది ఫిజికల్ ఎగ్జామినింగ్ చేస్తే కానీ అది పైల్సా, ఫిస్టులానా, ఫిజరా అన్నది మన వేరియేషన్ వస్తుంది. మ్యాక్సిమం అన్నిటికీ ఇవే సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. ఇవి ఉన్నాయి. ఇవి ఉంటే మన బాడీలో చేయవలసినవి ఏంటి, ఏమి చెయ్యాలి అని దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఉంటే ఏం చేయాలని దాని గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, వాటర్ ఎక్కువ తాగాల. ఈ కంప్లైంట్ దేనికి బిగిన్ అవుతుంది అంటే ఫస్ట్ కాన్స్టిపేషన్తోనే బిగిన్ అవుతుంది. ఎనీ కంప్లైంట్ ఏదైనా ఈ మూడిట్లోని కాన్స్టిపేషన్తోనే బిగిన్ అవుతుంది. ఎందుకు, మన బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకోకపోయినా, ఫైబర్ తీసుకోకపోయినా మోషన్ సరిగ్గా వెళ్ళదు. ఏమవుతుందంటే అంటే ఈ యానల్ రీజియన్లోని మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం, హార్డ్గా ఉండటం వల్ల ఫ్రిక్షన్ ఇస్తూ ఉంటాం. ఫ్రిక్షన్ గట్టిగా, మోషన్ గట్టిగా ఏం చేస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, ముక్కుతూ ఉంటారు. ఈ ముక్కినప్పుడు ఏమవుతుంది, అయితే మోషన్ హార్డ్గా పట్టడం జరగల ఈ లోపల ఉన్న ఇంటర్నల్ మ్యూకసల్ లేయర్కి ఈ మోషన్కి గట్టిగా ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నల్ లైనింగ్ డ్యామేజ్ అవుతుంది, లోపల ఉన్న వెయిన్స్ బయటకు ఎక్స్కరేట్ అవుతుంది. దీన్నే పైల్స్ అంటారు, హెమరాయిడ్స్ అంటారు. మెడికల్ టర్మ్ దేనికి వస్తుంది, కాన్స్టిపేషన్ ఈజ్ ద మేజర్ రీజన్. కాన్స్టిపేషన్ రావటం వల్లే ఈ కంప్లైంట్స్ అన్నీ అవుతాయి. కాన్స్టిపేషన్ దేనికి వస్తుంది, వాటర్ తక్కువ తీసుకోకపోవటం వల్ల, ఫైబర్ కంటెంట్ కావాల్సినంత తీసుకోకపోవటం వల్ల. ఇది మేజర్ ఇష్యూ ఉండటం వల్లే కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. ఇదే ఇంకా గట్టిగా ఫోర్స్ ఎక్కువ పడింది, ఒక చోట నుంచి మలం రాకుండా, అంటే యానల్ రీజియన్ దగ్గర నుంచి రాకుండా ఇంకో చోట నుంచి అవుతుంది. ఫిజర్ కంప్లైంట్ ఏర్పడుతుంది, ఫిస్టులా కంప్లైంట్ ఏర్పడుతుంది. దీనివల్ల డ్యామేజ్ అవుతున్నాయి, అక్కడి నుంచి పస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మేజర్ కంప్లైంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ ఎ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం తగ్గితే ఈ కంప్లైంట్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. ఈ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది మోషన్ని డైలీ వెళ్తూ ఉండాలి, మలబద్ధకాన్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలో నేను చెప్తాను. మీరు హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలా. హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ అంటే ఏంటండి, ఏదైనా రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమన్నా పర్లేదండి. క్యారెట్, బీట్రూట్, కీరా, యాపిల్, దానిమ్మ, ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇట్స్ బేస్ ఆన్ రా, అంటే పచ్చి కూరగాయలు కానీ వెజిటేబుల్స్లో కానీ ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. మీరు అందుకని ఫైబర్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. డైలీ కన్ఫామ్గా ఫైబర్ ఫుడ్ అనేది పెట్టుకోవాలి. ఫైబర్ ఫుడ్ మస్ట్ అండ్ షుడ్. ఫైబర్ ఫుడ్తో పాటు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాం. ఏం లేదంటే బేసిక్ డైట్ ప్లాన్ చెప్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేయాలని బేసిక్ డైట్ ప్లాన్ చెప్తాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే లూక్ వామ్ వాటర్ ప్లస్ హనీ తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఏమైనా ఉంటే కొన్ని హెర్బల్ టీస్ లాంటివి ఏమైనా తీసుకోండి. టీ, కాఫీలు అవాయిడ్ చేయండి. మార్నింగ్ లేవగానే లూక్ వామ్ వాటర్ విత్ హనీ ఆర్ లెమన్ అనేది మార్నింగ్ పూట తీసుకోండి. మార్నింగ్ పూట ఎర్లీ డే బిగిన్ చేయడం దీంతో బిగిన్ చేయండి. ఆఫ్టర్ థింగ్ టిఫిన్ అనేది స్కిప్ చేయండి. దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, వడ ఇవి అవాయిడ్ చేయండి. అంటే ఏది ఆహార పదార్థాలు వండినవి, ఉడికిచ్చినవి తినమాకండి. దీని బదులు స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన పెసలు, క్యారెట్, బీట్రూట్, కీరా, యాపిల్ ఇలా ఫ్రూట్స్ని మీరు పెట్టుకోండి. మార్నింగ్ పూట మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్స్ని పెట్టుకోండి.
ఇన్ మిడ్ మీల్స్ అంటే మీల్స్కి ఏం తీసుకుంటారంటే అండి ఒక ప్లేట్ ప్రపోర్షన్ ఒక ప్లేట్ని కనుక మీరు తీసుకుంటే 3 ప్రపోర్షన్స్ కానీ చూసుకోండి. హాఫ్ ప్లేట్, 1/4 అంటే ఒక ప్లేట్లోని 50% అనేది ఫైబర్ ఉండాలండి మీకు. ఇది బేసిక్ థింగ్. మీరు ఏది తీసుకున్న ప్లేట్లో 50% ఫైబర్ ఉండాలి. అంటే ఏంటి, కూర ఎక్కువ తీసుకోవాలి మీరు. ఏ కూర అన్నా పర్లేదండి, ప్రతి కూరలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మీరు ఎక్కువ తీసుకోవాలి. 25% కార్బ్స్ తీసుకోండి, 25% ప్రోటీన్ తీసుకోండి. అంటే ప్రోటీన్ అంటే పన్నీర్ కానీ, రాజ్మా కానీ, పప్పు దినుసులు కానీ, ఇవి కొద్దిగా లైట్గా మైల్డ్ ప్రోటీనే తీసుకోండి. యానిమల్ ప్రోటీన్ తీసుకోవద్దు. యానిమల్ ప్రోటీన్ కానీ నాన్ వెజ్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటే మీకు ఈ కంప్లైంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, ప్లేట్లో మీరు ఏం చేస్తారు, 50% కర్రీ. ఏం లేదంటే ఒక ప్లేట్లో మీరు తీసుకుంటే కూర ఎక్కువ తీసుకోవాలి, అన్నం తక్కువ తీసుకోవాలి. అది బేసిక్ థింగ్. నాన్ వెజ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. నైట్ కిందకి మనం చూసుకుంటే 6-6:30 కల్లా కంప్లీట్ చేసేయండి. ఎనీథింగ్ 2 చపాతీ కానీ, 2 ఇడ్లీ కానీ, 2 దోశ కానీ విత్ గ్రౌండ్నట్ చట్నీ ఏదన్నా తీసుకోండి, పర్లేదు. ఇన్ బిట్వీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాదాపుగా 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 4 లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఈ డైట్ ప్లాన్ మీరు చేస్తే మీకున్న ఈ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ ఇలాంటి కంప్లైంట్లు చాలా వరకు తగ్గుతాయి. దీంతోపాటు మీరు ఇంట్లో ఏం హ్యాబిట్స్ చేయాలి, ఏం హ్యాబిట్స్ చేస్తే పైల్స్ని, సో ఇవన్నీ నేను చెప్పింది పైల్స్ రాకుండా ఉండడానికి నేను చెప్పాను, వస్తే తగ్గడానికి కూడా నేను మాట్లాడాను. సో పైల్స్ కంప్లైంట్ వచ్చింది, ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా తొందరగా తగ్గించగలుగుతాం అందాన్ని కానీ మనం చూసుకుంటే అండి, ఫస్ట్ థింగ్ సిడ్స్ బాత్ అంటారు. అంటే ఏం లేదండి, ఒక టబ్బు బకెట్ కాకుండా ఒక టబ్లోని గోరువెచ్చని నీళ్ళలోని కొద్దిగా రాక్ సాల్ట్ ఏదైనా ఉప్పు వేసి మీ వెనక భాగం అంటే మీ మలద్వారం దగ్గర ఉండే భాగం, మీ వెనక భాగం ఒక్కటి నీళ్ళల్లో పెట్టి కాళ్ళు బయట పెట్టండి. కాళ్ళు కూడా నీళ్ళలో పెట్టడం కాదండి, స్క్రీన్ మీద ఒక ఫోటో చూపించినట్టుగా చూడండి. మీ మలద్వారము, మీ బ్యాక్ భాగం మాత్రమే నీళ్ళలో ఉండాలా, కాళ్ళు బయటకు ఉండాలా. అలాగా ఒక 15 to 20 minutes చేయండి. ఆ పక్కనున్న మజిల్స్ కానీ ఏమైనా ఉంటే రిలాక్స్ అవుతూ ఉంటాయి. దీన్ని సిడ్స్ బాత్ అంటారు. ఇది కన్ఫామ్గా వీక్లీ 1 or 2 మీరు చేస్తుండాలి. లేదా కంప్లైంట్ ఇంకా ఎక్కువగా ఉందా 3 times 4 times అన్నా చేస్తూ ఉండాలి. ఇది చేస్తూ మోషన్కి, బాత్రూమ్కి మీరు వెళ్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ముక్కకూడదు. మోషన్ రావట్లేదా వెయిట్ చేయండి, వాకింగ్ చేయండి, వాటర్ ఎక్కువ తాగండి. అంతే తప్ప మోషన్ అవ్వలేదు కదా అని ముక్కకూడదు. సో మీరు కంటిన్యూస్గా ప్రెజర్ పెట్టారు అంటే యానల్ రీజియన్లో ఉన్న భాగం దెబ్బతింటుంది, దానివల్ల ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, అక్కడ పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లెట్రిన్ ట్యాంక్ మీద, సో సారీ ఫర్ దట్, సో ఇండియన్దే చేయండి. వెస్ట్రన్ దానికన్నా ఇండియన్ టాయిలెట్టే బెటర్. అండ్ ఫైనల్ థింగ్, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఫోన్ పట్టుకెళ్ళమాకండి, మొబైల్ పట్టుకెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. తక్కువ 5 to 10 minutes చేయండి. మోషన్ అవ్వట్లేదా బయటకు వచ్చేసేయండి. వాటర్ ఎక్కువ తాగండి, వాకింగ్ చేయండి. అది మీరు చేస్తుంటే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతాయంటే అండి, మీ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిజర్ కానీ ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉంటే కంప్లీట్గా క్లియర్ అవుతుంది. దీంతోపాటు బెస్ట్ హోమియోపతిక్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి అంటే మోషన్లో మంట ఎక్కువగా ఉంటుందా, సో రతానియా డ్రగ్ అని, సో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, ఎలోస్ అని, బంచ్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి అంటే మోషన్లో బయటికి పైల్స్ గ్రూప్ బంచెస్గా ఉన్నాయి, గ్రేప్స్ ఆఫ్ బంచెస్ ఉన్నాయి, ఎలోస్ అని, ఇలా హోమియోపతిక్ రెమెడీస్ చాలా ఉన్నాయండి. సో బెటర్ ఫిజిషియన్ని కలిసి మెడిసిన్ వాడుకోవటం చాలా వరకు ఉత్తమం.